బాపట్లలో బాలిక కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. అది నాటకం అని బయటపడింది. అధికారులు పోలీసులను పరుగులు పెట్టించిన ఈ ఉదంతంలో అమ్మాయి హాస్టల్లో ఉండటం ఇష్టం లేక అబద్ధం ఆడినట్టు విచారణలో తేలింది. మంగళగిరి మండలం నిడమరకు చెందిన షియోను కుమారి రేపల్లెలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతోంది. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి బాలిక కనిపించకపోవడంతో హాస్టల్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ విద్యార్థి నిన్న రాత్రి దుగ్గిరాల మండలం కంటన్రాజు కోడూరు దగ్గర తమ బంధువులకు కనిపించింది. రాత్రి సమయంలో ఇక్కడికి ఎలా వచ్చారని వాళ్ళు ప్రశ్నిస్తే తన హాస్టల్ ఆయా బలవంతంగా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం ఎక్కించి పంపించిందని చెప్పింది. వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చానడంతో వెంటనే దుగ్గిరాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో రేపల్ల ఆర్డీఓ గెస్ట్ హౌస్కి చేరికి విచారణ చేపట్టారు. విద్యార్థిని చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేయాలని వార్డెన్ ఆయాల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే వాళ్ళిద్దరూ బాలికను తామేమీ అనలేదని చెప్పడంతో పోలీసులు విచారణ జరిపారు. రేపల్లలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు విద్యార్థిని వెళ్లిన మార్గంలో పలువురిని విచారించారు. బాలిక ఒక్కతే నడిచి వెళ్ళినట్టు సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. బాలికను చూసిన వాళ్ళు సైతం ఇదే విషయాన్ని పోలీసులు చెప్పారు. అప్పుడు బాలికను గట్టిగా నిలదీయడంతో హాస్టల్లో ఉంటే ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయానని, బంధువులు చూసేసరికి భయంతో కిడ్నాప్ నాటకం ఆడానని అంగీకరించింది. దీంతో బాలికను తల్లిదండ్రులతో లేఖ రాయించి టీసీ ఇచ్చి హాస్టల్ నుండి పంపించేశారు.